అందరికీ నమస్కారం. నమ్మినవారు మోసం చేస్తే కుమిలిపోకు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. కాదంటారా? ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరమవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది? ఒక్క మాటే కదా. కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఒక కప్ప తామర పువ్వు చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాని ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. చినుకంత అనుమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, అలాగే దూరానికి అదే మూల కారణమవుతుంది. ఎవరిని అనుమానించకండి, వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతగానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. అర్థమైందనుకుంటా. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకైతే మనం ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మనం మనకు నచ్చినట్లు బ్రతకటం మొదలు పెడతామో నిమిషాల్లో వారికి చెడ్డవాళ్ళమైపోతాం. ఏ రాత రాసినా కాగితం తనలో తాను దాచుకుంటుంది. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే, తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు. కాదంటారా? నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరతారు. బలవంతులు మాత్రమే వాటిని సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం అనేది వికసించక మానదు. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ దారి వెతుక్కుంటూ వారే వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరమవుతుంది. చేయకుండానే చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పుకునేవాడు గర్వపోతు. ఎంత చేసినా కూడా కొంచెమే చేశాను అని చెప్పేవాడు సజ్జనుడు. ఎన్ని గ్రామసింహాలు ఒక్కటై ఎన్నిసార్లు మొరిగినా ఒక్క సింహగర్జనకు కూడా సమానం కాదు కదా. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.